హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలక్ట్రికల్ మిత్ర తెలుగు. యాజ్ ఆఫ్ నో మనం 7 థీరమ్స్ ఆల్మోస్ట్ డిస్కస్ చేసాము. 7 to 8 థీరమ్స్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే థీరం పేరు టెలిజన్స్ థీరం అండి. ఈ థీరం అన్నది సైంటిస్ట్ బెర్నార్డ్ టెలిజన్, ఈయన పేరు మీద అయితే మనకి ఈ థీరంకి టెలిజన్స్ థీరం అనే పేరు అయితే వచ్చింది. సో ఫస్ట్ మనం స్టేట్మెంట్ ఏం చెప్పాడో చూద్దాము. In any network, the sum of instantaneous powers consumed by elements in various branches is always equal to 0. అంటే ఏమంటున్నాడు, సపోజ్ ఏదో ఒక నెట్వర్క్ ఉంది, నెట్వర్క్ లో డిఫరెంట్ సపోజ్ ఒక 10 బ్రాంచెస్ ఉన్నాయి అనుకుందాం. ఆ 10 బ్రాంచెస్ లో ఆల్మోస్ట్ ఈచ్ బ్రాంచ్ లో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి, లేకపోతే మొత్తం 10 బ్రాంచెస్ లో కలిపి ఒక 20 ఎలిమెంట్స్, లేకపోతే మొత్తం 10 బ్రాంచెస్ లో కలిపి ఒక 30 ఎలిమెంట్స్ అని తీసుకుంటే టోటల్ టోటల్ పవర్ అంటే ఇప్పుడు ఏంటి, ఎలిమెంట్ ఏంటి, రెసిస్టర్ అవ్వచ్చు, ఇండక్టర్ అవ్వచ్చు, కెపాసిటర్ అవ్వచ్చు, లేదా ఒక సోర్స్ అయినా అవ్వచ్చు. నెట్వర్క్ లో సోర్స్ కూడా ఒక ఎలిమెంట్ అవుతుంది. సో మొత్తం ఎంటైర్ ఆల్ ఎలిమెంట్స్ యొక్క ఇన్స్టంటేనియస్ పవర్స్ ని మనం యాడ్ చేసినట్లయితే వచ్చిన అవుట్పుట్ ఏమొస్తుంది, అది జీరోకి ఈక్వల్ అవుతుంది అని చెప్పేదే టెలిజన్స్ థీరం. సపోజ్ మనకి ఎన్ ఎలిమెంట్స్ ఉన్నాయి, అనుకుందాం. ఎన్ని ఉన్నాయి? సే వీ హ్యావ్ ఎన్ ఎలిమెంట్స్. ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ప్రతి ఎలిమెంట్ లో కరెంట్ ఫ్లో అవుతుంది, ప్రతి ఎలిమెంట్ లో వోల్టేజ్ ఫ్లో అవుతుంది, అండ్ సో దట్ ఎవ్రీ ఎలిమెంట్ ఎంతో కొంత పవర్ అయితే కన్జ్యూమ్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఎలిమెంట్స్ అన్నాను కదా, ఫస్ట్ ఎలిమెంట్ వోల్టేజ్ V1, సెకండ్ ఎలిమెంట్ వోల్టేజ్ V2, థర్డ్ ఎలిమెంట్ V3 అండ్ సో ఆన్ nth ఎలిమెంట్ వోల్టేజ్ Vn అనుకుందాం. అలానే కరెంట్ లో కూడా సేమ్. ఫస్ట్ ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న కరెంట్ I1, సెకండ్ ఎలిమెంట్ లో I2, థర్డ్ ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న కరెంట్ I3 అండ్ సో ఆన్ nth ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న కరెంట్ IN. ఇన్ ద సేమ్ వే మనకి ఇప్పుడు పవర్ కూడా అలానే వస్తుంది. ఏంటి, ఫస్ట్ ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న పవర్ V1 ఎంత అవుద్ది, V1 ఇంటూ I1. సెకండ్ ఎలిమెంట్ లో ఫ్లో అవుతున్న పవర్ P2 ఇంటూ I2. సో ఇప్పుడు మొత్తం టోటల్ పవర్ కావాలంటే ఏం చేస్తాం, టోటల్ పవర్ అంటే P టోటల్ ఈజ్ ఈక్వల్ టు అన్ని యాడ్ చేయడమే కదా, V1 ప్లస్ V2 I2 ప్లస్ V1 I1 ప్లస్ V2 I2 ప్లస్ V3 I3 అండ్ సో ఆన్. అంటే PT అంటే టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు, ఇప్పుడు మనం టోటల్ పవర్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 1 to n V స్మాల్ ఐ స్మాల్ ఐ. ఇక్కడ I అన్నది ఏంటి, ఐత్ బ్రాంచ్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, సో ఇది సపోజ్ ఇప్పుడు మనం అంటే ఇది టోటల్ సమ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ పవర్స్ అనమాట. అయితే ఏం చెప్తుంది, సమ్ ఆఫ్ ఇన్స్టంటేనియస్ పవర్స్ ఆఫ్ ఆల్ ది బ్రాంచెస్ ఇన్ నెట్వర్క్ ఇస్ ఈక్వల్ టు 0 అని చెప్పేదే టెలిజన్స్ థీరం. సపోజ్ ఇప్పుడు నేను ఏమంటాను, సో డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు రెసిస్టర్స్ అంటే ప్యాసివ్ ఎలిమెంట్స్ ఉంటే పవర్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, అలానే యాక్టివ్ ఎలిమెంట్స్ ఉంటే పవర్ డెలివర్ చేస్తాయి. వాట్ ఎవర్, పవర్ అబ్జర్వ్ చేసుకునేవ్వండి, డెలివర్ చేసుకునేవ్వండి, కంప్లీట్ గా మొత్తం అన్ని ఎలిమెంట్స్ యొక్క పవర్స్ ని ఆ ఇన్స్టెంట్ లో అవి కన్జ్యూమ్ చేసుకుంటున్న పవర్స్ ని మనం సమ్మె చేయగలిగినట్లయితే ఆ సమ్ అనేది జీరోకి ఈక్వల్ అవుతుంది. సో అంటే ఇప్పుడు ఏంటి దాని మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎలా చెప్తాను, సో కొన్ని ఎలిమెంట్స్ పవర్ అబ్జర్వ్ చేసుకున్నాయి, అది పిఏ అనుకుందాం. దీనికి ఏటి ఇచ్చాను, ప్లస్ సింబల్, అంటే ఏటి లేదంటే పాజిటివ్ సింబల్ ఉన్నట్టు. అలానే మనం యాడ్ చేయాలండి పవర్స్ ని కూడా. అండ్ ఇప్పుడు పవర్ డెలివర్ చేస్తున్న ఎలిమెంట్స్ పవర్ ని ఏవైతే ఎలిమెంట్స్ డెలివర్ చేసాయో ఆ డెలివర్ చేసిన పవర్ ని పీడీ అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ పీడీ కూడా పాజిటివ్ వస్తుందా, రాదు. ఇక్కడ మనం ఏం పెట్టాలి, నెగిటివ్ వాల్యూ పెట్టాలి. నెగిటివ్ ఎందుకంటే అబ్జార్ప్షన్ అండ్ డెలివరింగ్ అన్నది రెండు ఆపోజిట్ థింగ్స్. సో ఏంటి, మొత్తం సమ్ ఆఫ్ ఆల్ ది పవర్స్ అంటే పవర్ అబ్జార్బ్డ్ ప్లస్ పవర్ డెలివర్డ్ ఇన్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏం చెప్తుంది, ఇండైరెక్ట్ గా పవర్ అబ్జార్బ్డ్ ఇన్ నెట్వర్క్ ఈజ్ ఈక్వల్ టు పవర్ డెలివర్డ్. అంటే ఇది ఏంటి, సింపుల్ గా చెప్తుంది, లా ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్. ఏం చెప్తుంది ఇది, టోటల్ పవర్ డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పవర్ అబ్జార్బ్డ్. అంటే ఇదేంటిది, ఇది ఎలా బేస్ చేసుకుని ఫామ్ అయింది, బేస్డ్ ఆన్ ది లా ఆఫ్ ఎనర్జీ కన్జర్వేషన్. ఏంటి, బేస్డ్ ఆన్ ఎనర్జీ కన్జర్వేషన్ లా. సో ఏ థీరం ఎనర్జీ కన్జర్వేషన్ లా మీద డిపెండ్ అయ్యి ఉంది, లేకపోతే బేస్ అయ్యి ఉంది అంటే టెలిజన్స్ థీరం అని చెప్పచ్చు. ఓకే, సో మనం అయితే నెక్స్ట్ ఒక ప్రాబ్లం చూద్దాము.
ఈ ఇంటెలిజెన్స్ థియరం అప్లై చేసి ఒక ప్రాబ్లం అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ థింగ్, ఇప్పుడు ఒకసారి మనం డెఫినేషన్ చూసుకున్నట్లయితే ఏంటో మనం ఇక్కడ ఇన్ ఎనీ నెట్వర్క్ చూడండి, ప్రీవియస్ మనం ఏ థియరం డిస్కస్ చేసినా ఇన్ ఎనీ లీనియర్ నెట్వర్క్ లేకపోతే ఇన్ ఎనీ లీనియర్ బైలాటరల్ నెట్వర్క్ అని మనం మెన్షన్ చేసాం. కానీ ఇక్కడ ఇన్ ఎనీ నెట్వర్క్ అంటున్నాం అంటే లీనియర్, నాన్ లీనియర్, బైలాటరల్, యూనిలాటరల్, ఏదైనా ఏ నెట్వర్క్ అయినా సరే మనం ఈ ఇంటెలిజెన్స్ థియరం అయితే అప్లై చేయొచ్చు. అర్థమైంది కదా? ఎందుకంటే క్వశ్చన్ లో డైరెక్ట్ గా అలాగే అడగొచ్చు, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ థియరం కెన్ బి అప్లై టు ఎనీ నెట్వర్క్. అక్కడ ఇంటెలిజెన్స్ థియరం ఉంటే వితౌట్ ఎనీ హెసిటేషన్ ఇంటెలిజెన్స్ థియరం ఆప్షన్ పెట్టొచ్చు. ఓకే, ఇప్పుడు ఒక ప్రాబ్లం అయితే స్మాల్ ప్రాబ్లం తీసుకుని ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ఓకే, ఏంటి మనకి ఇప్పుడు నేను ఇచ్చిన నెట్వర్క్ లోని, ఇప్పుడు చూడండి నెట్వర్క్ ఇస్తాను ముందు, ఇది ఒక రెసిస్టర్ ఉంది, ఇది ఒక రెసిస్టర్, ఇది ఒక రెసిస్టర్. సో అండ్ ఈ రెసిస్టర్ వాల్యూస్ ఇది 1 ohm అనుకుందాం, అండ్ ఇది 2 ohms అనుకుందాం, అండ్ అలానే ఇదైతే సమ్ రెసిస్టర్ R2 అని అనుకుందాం. ఓకే, అండ్ ఇక్కడ మనకి కరెంట్ సోర్స్ ఉంది, ఇది కరెంట్ సోర్స్, అండ్ ఇది ఇక్కడ మనకు వోల్టేజ్ సోర్స్ అయితే పెట్టాను, ఇది ఇది వోల్టేజ్ సోర్స్. ఓకే, ఇది 4 volts వోల్టేజ్ సోర్స్ అనుకుందాం, ఇది ఒక 4 amps కరెంట్ సోర్స్ అనుకుందాం. అయితే ఈ క్వశ్చన్ లో ఏమడిగాడు, నేనేమడుగుతున్నానండి ఇక్కడ పవర్ సప్లైడ్ బై కరెంట్ సోర్స్ ఎంత అని నేను అడుగుతున్నా. ఇప్పుడు ఏదైతే ఇక్కడ కరెంట్ సోర్స్ ఉందో ఈ కరెంట్ సోర్స్ ద్వారా ఎంత పవర్ సప్లై అవుతుందని నేను అడుగుతున్నాను. సో మనకి తెలిసిందేంటి, ఇంటెలిజెన్స్ థియరంలో చెప్తుందంటే పవర్ అబ్జార్బ్డ్, లేకపోతే ఇంకో పవర్ అబ్జార్బ్డ్ ఈజ్ ఈక్వల్ టు పవర్ డెలివర్డ్ అని చెప్పొచ్చు, లేదా సమ్ ఆఫ్ ది ఆల్ ఇన్స్టంటేనియస్ పవర్స్ కన్స్యూమ్డ్ బై ఏ నెట్వర్క్, కన్స్యూమ్డ్ బై ఆల్ ది ఎలిమెంట్స్ ఇన్ ఏ నెట్వర్క్ ఇస్ 0. అంతే కదా? సో ఇంకొకటి ఎప్పుడో మర్చిపోయినా, ఇక్కడ ఈ బ్రాంచ్ లోని ఫ్లో అవుతున్న కరెంట్ 3 amperes అనుకుందాం. ఎంత? 3 amperes. ఓకే, సో ఇంకా అలానే ఈ R2 బ్రాంచ్ ఉందా, ఈ R2 బ్రాంచ్ అక్రాస్ మనకి 2 volts ఎపిర్ అయింది, 2 volts ఫామ్ ఉంది అని చెప్పి నేను ముందే చెప్తున్నాను. సో ఇప్పుడు ఏంటి ఇంటెలిజెన్స్ ప్రకారం, సో పవర్ డెలివర్డ్ బై ది కరెంట్ సోర్స్ P4 ప్లస్ P1 ohm ప్లస్ PR2 ప్లస్ P2 ohm ప్లస్ P4 volts ఈక్వల్ టు 0. సో ఫస్ట్ నేను మనకి ఏం కావాలి, ఇది తెలియదు, ఏం తెలీదు, ఈ P4 ohms అంటే 4 amperes కరెంట్ సోర్స్ ద్వారా ఎంత పవర్ డెలివర్ చేస్తుందని మనకు తెలియదు, అది ఈ ఇంటెలిజెన్స్ థియరం అప్లై చేసి మనం చూద్దాం. సో మీరు అప్లై చేసినట్లయితే ఇక్కడ 3 amps ఫ్లో అవుతుంది, ఇక్కడ నుంచి ఇలాగా 4 amps వస్తుంది. సో ఇక్కడ ఎంత ఫ్లో అవుతుందండి, 1 ampere. సో ఇందులో ఫ్లో అయ్యేది 1 ampere అవుతుంది, 1 ampere. ఇందులో ఫ్లో అవుతుంది ఎంత, 4 amperes. ఓకే, సో మనకి ప్రతి బ్రాంచ్ లో కూడా కరెంట్ ఉంది, వోల్టేజ్ ఉంది. నౌ లెట్ us సాల్వ్ ఫర్ దిస్. సో ప్లస్ 1 ohm పవర్ ఎంత, I స్క్వేర్ ఆర్ కదా, 4 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ ఇక్కడ R2 ఉంది కదా, R2 లో ఫ్లో అవుతున్న కరెంట్ ఎంత, 1 ampere. అక్కడ వోల్టేజ్ ఎంత, 2 volts అంటే 2 into 1 ప్లస్ 2 ohms లో, ఈ 2 ohms లో ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది, 3 amperes అంటే ఇదంతా 3 స్క్వేర్ ఇంటూ 2 ప్లస్ ఇదైతే 4 volts. 4 volts అనేది సోర్స్, ఇది పవర్ ని డెలివరీ చేస్తుంది. సో డెలివరీ చేసినప్పుడు మనం నెగిటివ్ వాల్యూ తీసుకోవాలి, అంటే మైనస్ వోల్టేజ్ ఇంటూ కరెంట్ 4 into 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఈ P4 ఇలాగే ఉంచితే P4 ప్లస్ 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ 2 into 1 2 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9 into 2 18 మైనస్ 4 into 3 12 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ మీన్స్ ఇప్పుడు చూస్తే ఇదంతా 16 మైనస్ 12 ఎంత, 4 ప్లస్ 18 ఎంత, 22 ప్లస్ 2 24 అంటే P4 ఈజ్ ఈక్వల్ టు మైనస్
22 వాట్స్. మైనస్ ఎందుకు వచ్చిందండి? ఎందుకంటే ఇది కరెంట్ ని డెలివరీ చేస్తుంది, సో మైనస్ వచ్చింది. సో పవర్ కన్స్యూమ్డ్ బై కరెంట్ 4 ఆంపియర్ కరెంట్ సోర్స్ ఎంత వచ్చింది? 22 వాట్స్. సో ఈ విధంగా అయితే మనం టెలిజెన్స్ థియరం అప్లై చేస్తాము. దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ టు సాల్వ్ దిస్ టెలిజెన్స్ థియరం రిలేటెడ్ ప్రాబ్లమ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ద లెక్చర్ అంటిల్ ద ఎండ్ ఆఫ్ ది వీడియో. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, and most important thing, please subscribe. Once again, thank you.